నుంచి. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై సంక్రాంతి పండుగ రద్దీ భారీగా నెలకొంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు భారీ సంఖ్యలో క్యూ కట్టాయి. జాతీయ రహదారిపై వివిధ ప్రాంతాలలో రోడ్డు పనులు కొనసాగుతుండటంతో ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ట్రాఫిక్ ని కంట్రోల్ చేసేందుకు పలుచోట్ల డ్రోన్లను ఉపయోగించి ట్రాఫిక్ పర్యవేక్షణ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము అందిస్తారు. రహదారి 65పై ట్రాఫిక్ రద్దీ కొనసాగుతుంది. పెద్ద ఎత్తున కూడా సంక్రాంతికి సొంతూరులకు బయలుదేరేందుకు వాహనదారులందరూ కూడా క్యూ కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ముఖ్యంగా NH65 మీద బ్లాక్ స్పాట్లు 17 బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. అంటే ఇక్కడ ఫ్లైఓవర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. సో ఈ ఫ్లైఓవర్ల నిర్మాణాలు జరిగే దగ్గర మాత్రం వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇక టోల్ ప్లాజాల వద్ద మాత్రం వాహనాలు మాత్రం 3-4 సెకండ్లకు ఒక వాహనం చొప్పున కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సెన్సార్ సమస్యలు వస్తే వెంటనే హ్యాండ్ స్కానర్లు కావచ్చు, స్టిక్కుల సాయంతో ఇక్కడ టోల్ ప్లాజాల వద్ద ఉన్నటువంటి సిబ్బంది వారిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఆ స్టిక్స్ ఏదైతే హ్యాండ్ స్కానర్ ద్వారా కూడా స్కాన్ చేసి ఆ వాహనాన్ని ముందుకు వెళ్ళనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని సెన్సార్ సమస్యలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఆ హ్యాండ్ స్కానర్లతో సహాయంతో కూడా ఏమాత్రం వాహనాలు నిలిచిపోకుండా ఉండేందుకు చూస్తున్నారు. మరోవైపు ఆ స్టిక్ ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాము. స్టిక్ అదే విధంగా హ్యాండ్ స్కానర్లు ఈ రెండింటి సహాయంతో ఎటువంటి వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు టోల్ ప్లాజాల వద్ద సిబ్బంది ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటూ వాహనాలను ముందుకు కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాహనాలు ఇక్కడ నిలిచిపోతే మాత్రం వాహనదారులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. 3 సెకండ్లకు ఒక చొప్పున ఒక వాహనం వెళ్ళాలి అని చెప్పేసి కూడా అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వాహనదారుల కోసం ఇటు హ్యాండ్ స్కానర్లు కావచ్చు, స్టిక్స్ కావచ్చు, ఇప్పుడు స్కానర్లు సమస్యలు ఉత్పన్నం కాకుండా స్కానర్లో సమస్యలు ఉంటే ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా తిరిగి ఈ హ్యాండ్ స్కానర్లు అదేవిధంగా స్టిక్స్ సాయంతో స్కాన్ చేసి వాహనాలను వెంటనే ముందుకు కదిలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తంగా ఈ నిన్న ఒక్కరోజు మాత్రమే 60,000 పైగా వాహనాలు వెళ్ళాయి. ఈ రోజు ఆ సంఖ్య మరింత రెట్టింపుగా ఉంటుందని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి సంక్రాంతి సందర్భంగా రోజుకు నిత్యం 60,000 పైగా వాహనాలు వెళ్తుంటాయి. అయితే సంక్రాంతి సమయంలో ఈ సంఖ్య రెట్టింపు ఉంటుందని చెప్పేసి అధికారులు భావించి అందుకు తగ్గట్టు కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ ఏదైనా టోల్ ప్లాజా వద్ద సెన్సార్ సమస్యలు గనక ఉత్పన్నమైతే అవసరమైతే టోల్ లేకుండా కూడా టోల్ రుసుము చెల్లించకుండానే వాహనాలు ముందుకు వెళ్ళనియాలని చెప్పేసి కూడా R&B మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కొద్దిసేపు క్రితం మీడియా సమావేశంలో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎటువంటి రోడ్డు ప్రమాదాలు జరిగినా కూడా అంబులెన్సులతో పాటు NHA అధికారులు ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి పెద్ద సంఖ్యలో కూడా వాహనాలు రద్దీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల వరకు కూడా వాహనాల రద్దీ ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు బ్లాక్ స్పాట్ల వద్ద మాత్రం కొంత ట్రాఫిక్ మాత్రం తీవ్ర అంతరాయం ఏర్పడతా ఉంది. అక్కడ పనులు నత్తనడకన నడిచిన నేపథ్యంలో 2 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పండగ సీజన్ కాబట్టి పెద్ద సంఖ్యలో కూడా వాహనాలు వస్తున్న నేపథ్యంలో బంపర్ టు బంపర్ వాహనాలు వెళ్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తానికి విజువల్స్ లో కూడా పెద్ద సంఖ్యలో కూడా మనం చూపించడం జరిగింది. మొత్తానికి అయితే ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద మాత్రం కొంత ట్రాఫిక్ ఏదైతే కొంత తగ్గినప్పటికీ కూడా మరి సాయంత్రం సమయంలో మాత్రం ఈ ట్రాఫిక్ పెద్ద ఎత్తున కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా 150 మంది పైగా ఇక్కడ సిబ్బందిని కూడా ఏదైతే ట్రాఫిక్ కావచ్చు అదేవిధంగా సివిల్ సంబంధించినటువంటి పోలీసులను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఉండేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఏదైతే వాహనాలను తిప్పుకుంటూ ఏదైతే NH65 మీదకి ఎక్కించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు సంక్రాంతి ప్రయాణం సాఫీగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా వైపు అధికారులు చెప్తున్నప్పటికీ కూడా బ్లాక్ స్పాట్ల వద్ద మాత్రం వాహనాలు మాత్రం బంపర్ టు బంపర్ వెళ్తున్నాయి. పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొంత అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఏదైతే NH65 పై పనులు జరుగుతున్న ప్రాంతాల్లో మాత్రం కొంత వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. కొంత జాగ్రత్తలు తీసుకుంటూ కూడా వాహనదారులు ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా పోలీసులు ఇటు NHA అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పంతంగి టోల్ ప్లాజా నుంచి కెమెరా పర్సన్ జనార్దన్ తో కలిసి రాము మహాన్యూస్ నల్గొండ.